హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డిజైన్ కావాల్సిన బీడ్స్ వచ్చేసి రోజ్ బీడ్స్, 2 mm సైజ్ స్మాల్ బీడ్స్, లావెండర్ కలర్ బీడ్స్ తీసుకున్నాను నేను. మీకు ఏ శారీ ఉంటే ఆ కలర్ బీడ్ తీసుకోండి. క్యాప్స్, 4 స్టాండ్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. జరీ థ్రెడ్ నిడిల్లో ఎక్కించుకొని సైడ్కి పెట్టుకున్నా. 180 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్, అంటే 180 వరుసల దారం సిల్క్ థ్రెడ్. నేను గ్యాప్ వచ్చేసి 2 inches తీసుకున్నాను. అంటే నేను స్టెప్ బై స్టెప్ చేసి, ఈ డిజైన్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ కాబట్టి గ్యాప్ వచ్చేసి 2 inches తీసుకున్నా. ఫస్ట్ అయితే దారంలో నిడిల్కి క్యాప్, రోజ్ బీడ్ ఒకటి, 2 mm సైజ్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి దారానికి. తర్వాత పీకో చేసిన శారీకి కింద నుంచి ఎక్కించుకోవాలి నిడిల్ అనేది, అయితేనే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఆడైతే 2 లాక్స్ అయితే వేసుకోవాలి, అయితేనే శారీ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది. ట్యాజిల్ మనం వేసింది కూడా శారీకి అటు ఇటు కదలకుండా చాలా స్టిఫ్గా నీట్గా అనిపిస్తుంది. 2 లాక్స్ అయితే వేసుకోండి. తర్వాత బీడ్స్లో నుంచి నిడిల్ తీసుకోవాలి. లాక్ వేసినట్టు పట్టుకోవాలి ఫింగర్ పెట్టి. తర్వాత సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. గట్టిగా మూడులు ఒక 2-3 మూడులు వేసుకోవాలి, అయితేనే ట్యాజిల్ అనేది చాలా స్టిఫ్గా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. ఒక 2-3 లాక్స్ అయితే వేసుకోండి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే కట్ చేసుకోండి. తర్వాత నీట్గా సెట్ చేసుకొని జరీ థ్రెడ్ తోటి లాక్ చేసుకుందాం. ఏమైనా ఎక్స్ట్రా అటు ఇటు థ్రెడ్స్ ఉంటే నీడిల్ తోటి సెట్ చేసుకోవాలి. నేనైతే నీడిల్ కింద నుంచి తీసుకుంటాను, అంటే ఒక వరుస అంటే 2 వరుసల దారం జరీ థ్రెడ్ వస్తుంది. కింద కొంచెం ఫింగర్కి కొంచెం కార్నర్ జరీ థ్రెడ్ ఉన్నట్టు పట్టుకొని లాక్ వేసుకోవాలి. అట్లా 3-4 లాక్స్ అయితే వేసుకోవాలి. చూసుకొని సెట్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే జరీ థ్రెడ్ దారం మీద జరీ వేస్తే అది నీట్ ఫినిషింగ్ ఉండదు. కిందికి అనుకొని సెట్ చేసుకొని లాక్స్ వేసుకోండి, ఒక 3-4. రాని వాళ్ళు కూడా ఈ డిజైన్ చూసి నేర్చుకోవచ్చు. చాలా ఈజీగా చేస్తే చాలా ఈజీ అనిపిస్తుంది. చూడడానికి డిజైన్ హెవీగా ఉన్న వర్క్ బాగుంటుంది, చేస్తా అంటే ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత మనం జరీకి అయితే ఒక లాక్ వేసుకోవాలి. తర్వాత ట్యాజిల్ లోపటి నుంచి జరీ నిడిల్ తీసుకోవాలి. అక్కడనే కట్ చేసేస్తే ఏంటిదంటే జరీ పైకి లేచినట్టు ఉండి నీట్ ఫినిషింగ్ ఉండదు, జరీ లేచినట్టు అనిపిస్తుంది. అదే ఎక్స్ట్రా జరీని కూడా కట్ చేసుకోవాలి. నేనైతే ఒకటి మెజర్మెంట్ తీసుకున్నాను, ఎంత కూర్చొని కావాలనేది. 1.5 centimeter ఉంటుంది మెజర్మెంట్ వచ్చేసి. ఆ సైజ్కి కట్ చేసుకోవాలి సిజర్ తోటి. నెక్స్ట్ హాఫ్ సెంటీమీటర్ల 1/2 inch మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి, ఒక బీడ్. ½ inch తీసుకోవాలి. నిడిల్లోకి క్యాప్ యాడ్ చేసి ఒక క్యాప్, తర్వాత రోజ్ బీడ్, 2 mm సైజ్ స్మాల్ బీడ్, తర్వాత రోజ్ బీడ్, తర్వాత స్మాల్ బీడ్. అంటే స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వేసే కుచ్చుకి 2 రోజ్ బీడ్స్ తీసుకోవాలి, 2 స్మాల్ బీడ్స్ తీసుకోవాలి. నీడిల్కి అయితే అన్నీ ఫస్ట్ దారానికే ఎక్కించుకోవాలి.
ఎక్కించుకున్నాక పీకోకి నాట్ వేసుకోవాలి. ఒక 2-3 నాట్స్ వేసుకోవాలి. 2 నాట్స్ వేసుకోండి, 3 అవసరం లేదు. మీకు వీలు కాకపోతే 1 నాట్ వేసుకున్నా పర్లేదు, స్టిఫ్గా బాగానే ఉంటుంది. నేనైతే 2 నాట్స్ అయితే వేసుకుంటాను. తర్వాత నీడిల్ అనేది బీట్స్ నుంచి తీసుకోవాలి. తర్వాత నాట్ వేసినట్టు ఫింగర్ పెట్టి పెట్టుకోవాలి. తర్వాత అందులోంచి టాజిల్స్ దారం సిల్క్ థ్రెడ్ అయితే తీసుకోవాలి. సేమ్ హ్యాస్టిస్ నెక్స్ట్ కూడా సేమే, బట్ ఈ కలర్ శారీ కలర్ వచ్చేసి లావెండర్ కలర్ ఉంది కాబట్టి మిడిల్లో లావెండర్ కలర్ బీడ్ వేసుకోవాలి. నేను వేసిన ఫస్ట్ కుచ్చు చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో ఉంది. జరీ కూడా ఎంత నీట్ ఫినిషింగ్తో కనిపిస్తుంది చూడండి. 3-4 నాక్స్ వేసుకుంటే కంపల్సరీ జరీకి నాట్ అనేది వేసుకోవాలి లాస్ట్కి, లేకపోతే జరీ ఊడే అవకాశాలు ఉంటాయి. నిడిల్ కూడా కంపల్సరీ మిడిల్ నుంచే తీసుకోవాలి, కుచ్చు మిడిల్ నుంచి తీసుకోండి. మళ్ళీ మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా, దాన్ని బట్టి ఈ కుచ్చు కూడా కట్ చేసుకోండి. మళ్ళీ నేను చెప్పిన కదా స్టెప్ బై స్టెప్ అని, మిడిల్లో అయితే లావెండర్ కలర్ తీసుకున్నాను నేను. సేమ్ క్యాప్ ఫస్ట్, తర్వాత రోజ్ బీడ్ ఒకటి, తర్వాత 2 mm సైజ్ స్మాల్ బీడ్, తర్వాత లావెండర్ కలర్ బీడ్ తీసుకోవాలి. దాని తర్వాత రోజ్ బీడ్ ఒకటి, తర్వాత 2 mm సైజ్ స్మాల్ బీడ్ యాజ్ ఇట్. మళ్ళీ నాట్ అయితే వేసుకోవాలి 2 times. బీడ్స్ నుంచి నీడిల్ తీసుకోవాలి కిందికి. మెజర్మెంట్ బట్టి కట్ చేసుకోండి. కుచ్చు అనేది మెజర్మెంట్ అనేది పక్కా తీసుకోండి, ఎందుకంటే కుచ్చులు కట్ చేసేటప్పుడు కింది మీదిగా అయితే డిజైన్ అనేది లుక్ అనేది కనిపించదు. సో కాబట్టి ఒక మెజర్మెంట్ అనేది తీసుకోవడం వల్ల మనకి స్టెప్ బై స్టెప్ ఫినిషింగ్ బాగుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ స్టెప్స్ కూడా అట్లనే. నేను ఇక్కడ వచ్చేసి జెరీ థ్రెడ్ నాట్ అయితే వేసుకుంటున్నాను. ఒక 3 నాట్స్ 4 నాట్స్ అయితే వేసుకున్నాను. మీకు కావాలంటే ఒక 4-5-6 కూడా తీసుకోవచ్చు, ఇంకా జెరీ కూడా బాగా అనిపిస్తుంది. కావాలంటే మీకు టైం ఉంటే కూడా వేసుకోండి. బిగినర్స్ ఎవరైనా ఉంటే మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి, పక్కా వీడియో తీసి టెక్నిక్గా ట్రై చేస్తా. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సింగిల్ రోజ్ బీడ్ స్మాల్ సైజ్ బీడ్ 2 mm సైజ్ బీడ్ ఒకటి, తర్వాత కుచ్చు కట్టుకోవడమే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ వీడియో వచ్చేసి లెంతీ అయిపోతుందని నేనైతే షార్ట్ అనేది క్లిప్ అనేది కట్ చేసిన.
ఈ శారీ మొత్తం వేసినాక లుక్ అయితే చాలా బాగుంది, నాకైతే ఫుల్ బాగా నచ్చింది. మీకు కూడా బాగా నచ్చుతుంది. మ్యారేజెస్ కూడా బాగా సెట్ అవుతుంది, బ్రైడల్ శారీస్కి బాగా సెట్ అవుతుంది. ఈ డిజైన్ వచ్చేసి బాగున్నది. మంచిగా నాట్ వేసుకోండి, లేకపోతే జరీ అనేది తొందరగా పాడైపోతుంది. గుంజేటప్పుడు చూసి తీసుకోండి. జరీ అనేది తొందరగా ముడి కూడా తొందరగా వచ్చేస్తుంది అది. నేను చూడండి స్మాల్ జరీ కూడా ఉంచట్లేదు, ఎందుకంటే నీట్ ఫినిషింగ్ ఉండదు కాబట్టి. మీరు చేసేటప్పుడు కూడా జరీ అనేది మొత్తం కట్ చేసుకోండి, ఎందుకంటే మనం నాట్ మంచిగా నీట్గా వేసుకున్నాం అనుకో, గట్టిగా వేసుకుంటే ఆ జరీ అనేది ఎటు ఊడిపోదు. సేమ్ హ్యాస్టిక్స్ నెక్స్ట్ స్టెప్ 2 రోజ్ బీడ్స్, 2 స్మాల్ 2 mm బీడ్స్. నెక్స్ట్ వచ్చేసి కలర్ బీడ్ తీసుకున్నాను. నాకు ఎందుకో మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే కొంచెం ఇన్కంప్లీట్గా ఉన్నట్టు అనిపించింది, కొంచెం ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుందా అని నేను మధ్యలో మళ్ళీ ఒక ఫ్లవర్ టైప్లో యాడ్ చేసిన. ఈ శారీలో వచ్చేసి లీవ్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే ఒక లీఫ్ తీసుకుంటే బాగుంటుంది. కస్టమర్ వచ్చేసి ఫస్ట్ లీవ్స్ వద్దన్నారు, ఎందుకో మిడిల్లో నాకు ఎంటీగా అనిపించి లీవ్స్ అనేది యాడ్ చేసిన. నేను యాడ్ చేసినాక లుక్ అయితే చాలా వాళ్ళకి కూడా బాగా నచ్చింది అని చెప్పింది వాళ్ళు కూడా. ఒక 2 knots అయితే గట్టిగా వేసుకోండి. అయితే అది బీట్స్ అనేది అటు ఇటు కదలకుండా స్టిఫ్గా మంచిగా ఉంటుంది. మనం నాట్ అనేది సరిగా వేసుకోకపోతే బీట్స్ అనేది కిందికి మీదికి జారుతాయి. నాట్ వేసుకున్నాక బీట్ లోపటి నుంచి తీసుకోండి, థ్రెడ్ అనేది తీసుకుంటే అట్లా నీట్ ఫినిష్